మాజీ సీఎంలిద్దరూ మోడీకి ఎందుకు భయపడుతున్నారు? ప్రస్తుత రాజకీయ పరిణామాలతో తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలిద్దరూ మోడీ అంటే భయపడుతున్నారా? కేసీఆర్, జగన్ ఇద్దరు బ్యాక్గ్రౌండ్ లో కమలం పార్టీ మద్దతు కోరుతున్నారా? సోషల్ మీడియా ఊపురు చూసి బలుపు అనుకుంటున్న బీఆర్ఎస్ కు భవిష్యత్తు ఉండాలనే జాతీయ పార్టీ అండదండలు ఉండాలని ఫీల్ అవుతుందా? ఎన్డీఏతో దోస్తీలో ఉన్న జగన్ ఎందుకు మోడీని పల్లెత్తు మాట కూడా అనలేకపోతున్నారు? మరోవైపు బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని కుట్రలు చేశారని పార్టీ రజతోత్సవ సభలో ఆరోపించిన కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేయకపోవడం వెనుక బలమైన కారణం ఉందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను గత ఎన్నికలకు ముందు ఏలింది రెండు ప్రాంతీయ పార్టీలే. ఒకటి బీఆర్ఎస్ అయితే మరొకటి వైఎస్ఆర్సీపీ. కేసీఆర్, జగన్ ఇద్దరు బాబాయ్ అబ్బాయిల్లా కలిసిమెలిసి మైత్రి కొనసాగించారు. కేసీఆర్ తెలంగాణలో సిట్టింగులను మార్చకుండా ఎన్నికల్లోకి వెళ్లి భంగపడ్డారు. ఇక ఆ ఓటమి చవి చూశాక అదే కేసీఆర్ వేసిన రాంగ్ స్టెప్ అని భావించి జగన్ ఏకంగా 80 మంది సిట్టింగులను మార్చేసి సరికొత్త స్ట్రాటజీతో ఎన్నికల్లోకి వెళ్లారు. అయితే ఈ ప్రయత్నము బెడిసి కొట్టడంతో రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివి. పాలనను బట్టే జనం తీర్పు ఇస్తారని లేటుగా తెలుసుకున్నారు జగన్ రెడ్డి. ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఒక్క ఓటమి 100 తప్పులు అన్నట్లు రేవంత్ ప్రభుత్వం ఏడాదిన్నరగా గులాబీ బాస్ ను, ఆయన ఫ్యామిలీని అవినీతి మరకలున్నాయంటూ లెక్కల చిట్టా బయటపెట్టి నానాయాగి చేసింది. ఇక దీంతో కేసీఆర్ కొన్నాళ్లు అటు అసెంబ్లీకి ఇటు జనంలోనికి రాలేక మదన పడ్డారు. అయితే బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో బోని కూడా కొట్టలేకపోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం కనిపించింది. కేసీఆర్ ను కేసుల భయం వెంటాడడం, కవిత లిక్కర్ స్కామ్ కేసులో 6 నెలల పాటు జైల్లోనే ఉండడం కూడా గులాబీ దళపతిని మానసికంగా కుంగదీసింది. ఇక దీంతో కేసీఆర్ బౌన్స్ బ్యాక్ అయ్యే సమయం కోసం వేచి చూశారు. ఆ సందర్భం పార్టీ రజతోత్సవ వేడుకల రూపంలో రానే వచ్చింది. అయితే కేసీఆర్ ప్రసంగంపై ఎన్నో అంచనాలు, బీఆర్ఎస్ పొలిటికల్ జర్నీపై మరెన్నో అనుమానాలు వెరసి పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ అదరగొడతారని, సందేహాలను పటాపంచలు చేస్తారని విస్తృత ప్రచారం కొనసాగింది. ఇక గులాబీ అధినేత ప్రసంగం ఆ అంచనాలను అందుకోలేకపోగా మరెన్నో అవమానాలను తెర మీదకు తీసుకొచ్చింది. గత స్పీచ్ లో ఆద్యంతం కేసీఆర్ కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేశారు. బీజేపీకి మాత్రం చిన్న టచ్ ఇచ్చి వదిలేయడంపై రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హైదరాబాద్తో సోషల్ మీడియాలో బలం పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్న బీఆర్ఎస్ కు గ్రౌండ్ లో బలం పెరిగిందా అంటే అనుమానమే. కానీ బీజేపీ మాత్రం గ్రౌండ్ లో చాలా స్ట్రాంగ్ అయింది. హిందుత్వ ఎజెండా కావచ్చు, సనాతన ధర్మం కార్డ్ కావచ్చు, బీజేపీకి సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కొంత బీజేపీ అకౌంట్ లోకి షిఫ్ట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బీజేపీ అధినాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం బీఆర్ఎస్ ను కొంత కలవరపాటుకు గురి చేసేదే. అయితే ఈ సమయంలో కాంగ్రెస్, బీజేపీలపై సమాంతర విమర్శలు చేయాల్సిన కేసీఆర్ కేవలం హస్తాన్ని, గాంధీ ఫ్యామిలీని మాత్రమే టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఏంటన్నదే సామాన్య తెలంగాణ ప్రజానికానికి అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇక అటు జగన్ విషయానికి వస్తే సేమ్ టు సేమ్. కేసీఆర్ కైనా ఓట్ల శాతంతో పాటు సీట్ల శాతం ఉంది. కానీ జగన్ రెడ్డికి ఓట్ల శాతమే కానీ సీట్ల శాతం లేదు. కేవలం 11 సీట్లతో సరిపెట్టుకుని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇక దీంతో జగన్ సైతం కేసీఆర్ లాగానే ఇంటికే పరిమితం అయ్యారు. అసెంబ్లీకి వెళ్లనని ఒట్టేసి మరి బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే సేద తీరుతున్నారు జగన్ రెడ్డి. అడపదడప తమ పార్టీ వారిని జైల్లో వేసినప్పుడు, లేదంటే ఏదైనా అనుకోని సంఘటన జరిగితేనో కాసేపు అలా వచ్చి మీడియా ముందు ఇలా 4 డైలాగులు చెప్పి వెళ్ళిపోవడమే కానీ తన కామెంట్స్ లో పంచ్ ఉండడం లేదు సరికదా. అసలు మేటరే కరువైందా అన్నట్లుగా పేలవంగా ఉంది. అంతేకాదు కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలో పొరపాటును కూడా కమలం పార్టీని గాని, మోడీ, అమిత్ షాలను గాని ఒక్క కామెంట్ చేయకపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే ప్రచారాన్ని కాంగ్రెస్ గట్టిగా వాడుకుని దెబ్బ కొట్టింది. ఇప్పటికీ అదే వాడుకలో ఉంచుతోంది. అయినప్పటికీ పార్టీ రజతోత్సవ సభలో బీజేపీని ఒక్క ఆపరేషన్ కగార్ మినహా ఎక్కడ కేసీఆర్ టార్గెట్ చేయలేదు. ఇది బీఆర్ఎస్ బలహీనతకు నిదర్శనమని, అవసరమైతే బీజేపీతో చెలిమి ఉంటుందనే దూరదృష్టి వలనే కేసీఆర్ బీజేపీని విమర్శించలేదనే కాంగ్రెస్ చేస్తున్న వాదనకు బలం చేకూర్చేదే. అయితే కాంగ్రెస్, బీజేపీలపై ఎదురుదాడి చేసి నోరు మూయిస్తారని బీఆర్ఎస్ శ్రేణులన్నీ గంపెడు ఆశలు పెట్టుకుంటే కేసీఆర్ మాత్రం కమలాన్ని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇటు కేసీఆర్, అటు జగన్ రెడ్డి దొందే అన్నట్లుగా కమలాన్ని, మోడీని విమర్శించారు.
విమర్శించడానికి జంకుతున్నారనేది ఎవ్వరూ తోసిపుచ్చలేని కాదనలేని సత్యం. మరి కేసుల భయం వెంటాడడమే ఇద్దరు మాజీ సీఎంల మౌనానికి కారణమని మరికొందరు అంటుంటే, తెరచాటు ఇద్దరు మోడీతో రహస్య స్నేహాన్ని కొనసాగిస్తున్నారని, అందుకే కిమ్ అనకుండా కామ్ గా ఉండిపోతున్నారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కమలం పార్టీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు జగన్ పై ఉన్న అవినీతి కేసుల చిట్టా విప్పకుండా ఉండాలంటే మరికొంతకాలం కాషాయం పార్టీని మోడీని విమర్శించే ధైర్యం చెయ్యకూడదనేదే వైసీపీలో ఇన్సైడ్ టాక్. ఇక దీంతో బాబాయ్ అబ్బాయిలిద్దరికి మోడీ పేరెత్తాలంటేనే గజగజ వణికిపోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి మోడీనా మజాకానా?